ఇండియా టీమ్‌కి సెలెక్ట్ అవ్వడం అంటే అది కరెక్టే మీరన్నట్టు నాట్ ఏ జోక్. అంటే మేము చిన్నప్పటి నుంచి కృషి చేసుకుంటూ వచ్చాడు. ఆయన టాలెంట్ చూసి ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి 11 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఆయన క్రికెట్ కొంచెం బాగా క్రికెట్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తే ఇంకా మాకు వచ్చి అడిగితే క్రికెట్ డాడీ ఇట్లా ఆడతాము ఏదంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా ఎట్లా రా ఇట్లా అని అనుకుని సరే ఇంకా ఏమున్నదిలే ఇంకా అంటాడేమో సరే చూద్దాం మనం కూడా టెస్ట్ చేద్దాం స్టడీస్ మాత్రం డిస్టర్బ్ అవ్వద్దు అని ఎవరికన్నా మగపిల్లలు అంటే ఉంటుంది కదా స్టడీస్ డిస్టర్బ్ అవ్వద్దు ఇదేదో అనుకున్నాం సరే ఇదని టాలెంట్ చూపించాడు తర్వాత ఇక కోచింగ్కి ఏమంటే ఇంకా లీగల్ అకాడమీ దగ్గర ఉన్నది అని చెప్పేసి సలాం బయాష్ కోచ్ నైస్ కోచ్ ఆయన నుంచి వెళ్ళి అడిగితే ఇట్లా సరే అన్నాడు ఇక మార్నింగ్ ఈవినింగ్ రెగ్యులర్గా కోచింగ్ వెళ్ళేవాడు అండర్ 12 అప్పుడు కూడా 12 ఉన్నప్పుడు బాగా ఆడుతున్నాడు అన్నాడు ఇక సరే ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి ముందు స్టెప్ వేస్తే సరే అని చిన్నగా అట్లా అండర్ 14 క్యాప్టెన్ కూడా అయ్యాడు క్యాప్టెన్ అయ్యాడు చెన్నైలో క్యాప్టెన్గా ఉన్నాడు ఇంకా మాకు కాన్ఫిడెన్స్ కొంచెం పెరిగింది అబ్బో బాగానే ఆడుతున్నాడు పర్వాలేదులే అని అంటే అండర్ 16కి వచ్చే వరకు అండర్ 16లో కూడా ఇంకా మేమే షాక్ తిన్నాం ఈ సీనియర్స్కి బెంగళూరులోని సీనియర్స్కి కోహ్లీకి వచ్చింది జూనియర్ నమన్ అవార్డు జూనియర్స్లో తిలక్ వర్మకు వచ్చింది ఇంకా మనకి ఇంకా సంతోషం కదా వచ్చింది అంటే ఆ ఏజ్లో మన పిల్లలు వచ్చారు అంటే ఇక అక్కడి నుంచి ఇంకా కోచ్ కూడా కొంచెం ఇంకా ఫుల్ సపోర్ట్ చేసి మేము కూడా బ్యాట్స్ కొనలేని పరిస్థితి ఉండేది ఇంకా అట్లనే కోచ్ కూడా మా సలాం బయాషు హమ్ దిలాయింగే బ్యాట్ కుछ है तो हम करेंगे आगे बढ़ेंगे बच्चे को టాలెంట్ హే అని అన్నాడు సరే టాలెంట్ ఉంది కదా అని చెప్పేసి మనం కూడా కొంచెం కష్టపడదామని అప్పటికి చేసి మెల్లమెల్లగా ఎంకరేజ్ చేస్తే ఇంకా అట్లా అని అండర్ 19 వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయ్యాడు మాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది వరల్డ్ కప్ అండర్ 19 సెలెక్ట్ అయ్యాడు కదా అని కానీ ఇంకా మాకు కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత మళ్ళీ అట్లా చూసే వరకు ఒక 1 ఇయర్ గ్యాప్లోని మళ్ళీ ఐపీఎల్ దాకా వచ్చారు సో ఫస్ట్ ఇప్పుడు ఇండియా టీంకి సెలెక్ట్ చేశాడు దీని గురించి తర్వాత మాట్లాడదాం ఐపీఎల్ ఉన్న క్రేజు ఇప్పుడు మామూలుగా లేదు ఎందుకంటే అందులో డబ్బు వస్తుంది అదేవిధంగా ఫేమ్ వస్తుంది దాంట్లో ఆడితే ఇండియన్ టీం కూడా ఒక గేట్ లాగా మారిపోయింది ఇప్పుడు అది ఎంట్రీ లాగా సో ఐపీఎల్కి ఇంత భారీ ప్రైజ్తో సెలెక్ట్ అయ్యాడు అనగానే ఫస్ట్ అసలు ఆ టైంలో మీరు ఎక్కడ ఉన్నారు మీకు ఆ వార్త రాగానే అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు ప్రజెంట్ మేమైతే ఇంట్లో ఉన్నాము మా ఫ్యామిలీ అంతా మా మిస్సెస్ మా పెద్ద అబ్బాయి నేను ఇంట్లో ఉన్నాం అయితే ఆయన అక్కడ ఉన్నాడు బయట క్రికెట్ ప్లేయర్ రంజీనో ఏదో ఆడుతుంటే సరే అని ఇంకా ఐపీఎల్లోని ఫస్ట్ చూస్తున్నాము వాళ్ళు అక్కడ కూడా చూస్తున్నారు టీవీలో వాళ్ళంతా ఆక్షన్ అంతా వాళ్ళు చూస్తున్నారు అంతా వాళ్ళ ప్లేయర్స్ అంతా మేము ఇక్కడ చూస్తే సరే వీడు పెట్టింది 20 పెట్టాడు బేస్ ప్రైజ్ 20 lakhs ఎక్కువ అనుకున్నాం హైదరాబాద్ వాళ్ళు కొంచెం పెంచిన తర్వాత చెన్నై వాళ్ళు తర్వాత ఆర్ఆర్ వాళ్ళు ముంబై వాళ్ళు ఆ టెన్షన్ మాకు ఆల్రెడీ 50 అంటేనే మేమే ఆశ్చర్యపోయాం 50 అంటేనే అట్లా గూస్ బాంబ్స్ వచ్చేసి 50 అనగానే తర్వాత 70 అన్నాడు చెన్నై వాళ్ళు ఇంత పెట్టి అనగానే ఇంకా మాకు ఇంకా వాయిస్ లేదు క్రేజ్ లేదు ఇంకా వాయిస్ లేదు ఇంకా అది సరే 1 crore దాకా వెళ్ళింది 1.4 1.3 ఆర్ఆర్ కూడా వెళ్ళారు రాజస్థాన్ వాళ్ళు వెళ్ళే వరకు ఇంకా మాకు ఇక కళ్ళంట నీళ్ళే అది ఇంతవరకు వెళ్తున్నాడు కదా అని కానీ చూసి వీళ్ళు ముంబై వాళ్ళు 1.7 అవ్వగానే ఇంకా మాకు ఇంకా అది హద్దులు లేవు ఇంకా మాకు సంతోషానికి